ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం తల వంచుకొని. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, 11వ మాసం 4వ తారీఖునైనా సాయంకాలం వేళలో నీ పాదాల సన్నిధికి మమ్మల్ని నడిపించావు. కొన్ని నిమిషములు నీతో సహవాసం, నీతో గడుపుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి. కుడి వచ్చిన బిడలను జ్ఞాపకం చేసుకురండి ప్రభా. ప్రత్యేకంగా కూడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాట. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలను ధ్యానిస్తూ దానిలో ఉన్న మర్మములను తెలుసుకుందాం. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు.
మీరు పొందని ఎడల దుర్జీవులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారిని మీరు ఎక్కువగా లోబడి ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. లోకరీతి తండ్రి గురించి, ఆత్మీయ తండ్రి గురించి ఇక్కడ ఆ 2-3 వచనాలు క్లుప్తంగా మనతో మాట్లాడుతున్నాయి. తండ్రి మరి శిక్షింపని కుమారుడు ఎవడు? ప్రతి కుమారుడిని తండ్రి శిక్షిస్తాడు. తప్పు జరిగిన వెంటనే తండ్రి పని ఏంటో తెలుసా? కుమారునైనా కుమార్తెనైనా సరిచేయడం. ఈరోజు మా మన్మరాలే ఉంది. స్కూల్లో చిన్న తప్పు జరిగింది. తప్పేంటి? క్లాస్ టీచర్కి ఆమె కొంచెం గట్టిగా ఆమెనే మాట్లాడినట్టుగా రిపోర్ట్. అక్కడ ఉన్న స్నేహితులు అనేకులు మాట్లాడినవచ్చు, కానీ ఈమె కొంచెం గట్టిగా మాట్లాడింది అని ఆ యొక్క క్లాస్ టీచరు పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చింది. మేడంకి ఒక్కసారి పాపని చూసుకోండి, ఈ విధంగా క్లాసులో మరి గట్టిగా నాతోనే మాట్లాడుతూ ఉంది. నేను మాట్లాడిన ప్రతి మాటకు ఆమె ఆన్సర్ ఇస్తుంది, ఎక్కడ తగ్గటం లేదు అన్నట్టుగా మొట్టమొదటిగా ఆమె మీద కంప్లైంట్ వచ్చింది పేరెంట్స్కి. ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా ఆ బిడ్డను ఏం చేయాలి? వారు ఆ బిడ్డను ఏం చేస్తారు? గద్దిస్తారు. ఎందుకంటే ఆమె చిన్నదిగా ఉంది. క్లాస్ టీచర్ చెప్పిన ఆ మాటను తల్లిదండ్రులకు డైరెక్ట్గా చెప్పింది కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కుమార్తెను సరి చేసుకుంటారు. ఇది తప్పు, ఈ విధంగా జరగకూడదు. నీకు స్నేహితులు కానీ ఫ్రెండ్షిప్ కానీ తక్కువ ఉండాలి. వారి సౌండ్ విన్నా నీ సౌండ్ బయటికి వినపడకూడదు అని కొన్ని మంచి మాటలు చెప్పి బిడ్డను సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రతి తండ్రి తల్లి కూడా కుమారుని శిక్షిస్తారు, కుమార్తెను శిక్షిస్తారు. తప్పు జరిగిన చోట ఏ తల్లిదండ్రి సంతోషించరు. వారి యొక్క పిల్లలను బుద్ధి చెప్పడము, గట్టిగా వారి మీద అరవటము, ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకని? వారి భవిష్యత్తు బాగుండాలనే ఆ యొక్క తల్లిదండ్రులది హెచ్చరిక. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు కుమారుల మీద మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఖచ్చితంగా తండ్రి కుమారులనైతే కుమార్తెలనైతే శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఆ విధంగానే ఆత్మకు సంబంధమైన తండ్రి ఉన్నాడు, మరియు ఇది శరీర సంబంధులైన తండ్రులు మనను శిక్షకులై ఉండిరి. మరి ఈ యొక్క శరీరానికి సంబంధమైన తండ్రులు మన పిల్లల పైన వారిని గద్దిస్తూ బుద్ధి చెప్తూ సరిచేస్తూ ఉంటారు. మరి లోకరీతి తల్లిదండ్రులకే వారి బిడ్డల పైన ఇలాంటి అధికారం ఉన్నప్పుడు ఆత్మకు సంబంధమైన తండ్రి అయిన దేవుడున్నాడు. క్రమశిక్షణలో నడపాల్సిన, దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించి ఆయన త్రోవలో నడవాల్సిన ఆత్మీయ బిడ్డలపైన ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి లోకరీతి తల్లిదండ్రుల కంటే కూడా ఆత్మ తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని ఎలా జయించాలి, ఈ అపవాదిని ఎలా జయించాలి, ఈ లోక కుతంత్రములు తంత్రములను, ఈ లోక మాయ మంత్రాలను ఏ విధంగా జయించాలి అనేదే ఆత్మీయ తండ్రి. ఆయన మనతో మాట్లాడతాడు, మన త్రోవలను సరిచేస్తాడు. తండ్రి కుమారుని కుమార్తెని ఏ రీతిగా
గద్దించి శిక్షించి వారిని సరిచేస్తారో ఆత్మీయ తండ్రి కూడా మనల్ని అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అనారోగ్యము ద్వారా. ఇప్పుడైనా వీరు సరి అవుతారు. మరి గద్దించని కుమారులు దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి గద్దింపు అవసరమై ఉన్నది. కాబట్టి ఆత్మ సంబంధమైన తండ్రి కూడా ఆ గద్దించినప్పుడు మరి ఆయనకు లోబడి బ్రతకవలెను కదా అని క్వశ్చన్ మార్క్ వేశారు అక్కడ. ఎస్, ఆ బాధ్యత మన మీద ఉంది. అదే రీతిగా 10వ వచనంలో చూసినట్టయితే, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధాత్మలో పాలు పొందవలనని మనము మేలుకొనకే ఆయన శిక్షించుచున్నాడు. పాలు పంపులు పొందాలంట పరిశుద్ధాత్మలో. ఆ పాలు పంపులు పొందలేకనే ఉన్నామని శిక్షిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఏ తప్పు చేయడు, తప్పుల జోలికి వెళ్ళడు, ఈ లోక మాయలోనికి వెళ్ళడు. కాబట్టి ఇక్కడ ఆ పరిశుద్ధ ఆత్మ పాలు పొంద వలననే పరిశుద్ధాత్మ దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. మరి ఆ పరిశుద్ధ ఆత్మ మేలుకొని ఆయన శిక్షించుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మలోనికి రావాలని, పరిశుద్ధంగా జీవించాలని. పరిశుద్ధంగా జీవించకుండా ఇష్టానుసారంగా జీవించేది లోకము. దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, కుమారులుగా పిలువబడుతున్న మనము ఇంకను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఉండాలి. కనుక ఆ శిక్ష తప్పిపోయినప్పుడు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. శిక్ష తప్పుతున్నావు, శిక్షలో లేవు, దారి తప్పుతున్నావు, ఈ దారిలో నడవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన శిక్షిస్తూ ఉంటాడు మంచి చెడును. అలాగా 10వ వచనం. 11వ వచనంలో, మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడు నేరం గాని సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి సమాధానకర్త ఫలించును. అభ్యాసము అనగా దాని యందు నేర్చుకోవడం, వాక్యానుసారమైన జీవితాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితాన్ని నేర్చుకోవడం, అభ్యాసించడం. వాక్యము వింటేనే కదా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుకుంటాం. ప్రస్తుత మందు మరి దుఃఖముగా కనబడునేమో గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకర్త అయిన ఫలము ఇచ్చును. ఎవరైతే నేర్చుకుంటారో, వాక్యమందు స్థిరులుగా నిలబడి ధ్యానించి నడుస్తారో, ఈ లోక మాయలోకి వెళ్లకుండా, అటువంటి వారంట సంతోషముగా కనబడతారట. సంతోషంగా. అయినను ఆయన యందు మరి అభ్యాసము అంటే నేర్చుకోవడము కలిగిన వారికి అది నీతిని సమాధానకర్త అయి ఫలమిచ్చు. ఫలము కావాలి కదా, దానికి తగిన ప్రతిఫలం పొందాలి కదా. అందుకే ఆ యొక్క సమాధానము నీకు ప్రతిఫలముగా ఉంటుంది. కాబట్టి వడిలిన చేతులను, సడలిన మోకాలను చాలండి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేయుడి. ఏ కాలైతే ఏముంది, బెనకకుండా చూసుకునే పని మనది. ఆ కాలు ఏదైనా ఏముంది, సరళంగా నడిచే మార్గాన్ని చూసుకోవాలి. బెనకకుండా, కుంటకుండా అట్టి పాదాలు కలిగిన వారముగా మార్గములను సరళము చేసుకోండి. ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు దేవుడు కదా.
వాక్యం ద్వారా అవకాశాన్ని సర్దిద్దుకోవాలి. మనం తప్పు జరిగిందా, ఎస్, తిరిగి ఆ తప్పును నెవర్ వేసుకో. అలాంటి తప్పులోకి వెళ్లకుండా సరిగా మార్గాలను సరిచేస్తాడు. వంకర టింకర మార్గాలు ఉంటాయి, సరిచేసుకో. త్రాగుడుగా ఉందా, అబద్ధాలు ఉన్నాయా, అన్యాయమైన తీర్పులోనికి ఇతరులను తీసుకొస్తున్నావా, లాగుతున్నావా, నీ వంకర టింకర మార్గాలు, సాధారణ మార్గాలు ఇవి. ఎక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చొని, ఎక్కడ అవహేళనగా మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, ఒకరిని ఎక్కిరిస్తూ బాధ పెడుతూ హృదయాన్ని కాఠిన్యంగా మారుస్తున్నావా, అది దేవునికి అనుకూలమైనది కాదు. ఆ మార్గం సరి అయినది కాదు. ఆ మార్గాలని సరిచేసుకుని మరి సరళమైన చేసుకున్నాడని అవకాశం ఇస్తున్నాడు. ఆ తర్వాత 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. 2 మాటలు చెప్పాడు అక్కడ. సమాధానమును పరిశుద్ధతయు. సాధ్యమైనంత మటుకు సమాధానపడు. అవతల నీ సమాధానానికి సమాధాన వచనాలు పలికితే ఓకే, నో ప్రాబ్లం. నువ్వు సమాధానంగా పడ్డాక కూడా అవతల వ్యక్తి నిన్ను ఆయన లోనికి తీసుకోకపోతే దేవునికి అప్పచెప్పి వదిలేయి. కానీ సాధ్యమైన మటుకు సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడి ప్రయత్నించు, అవుతుంది. అయ్యేదే ప్రభు మనతో చెప్పాడు కాబట్టి కానిది మనతో చెప్పడు. మానవులకు సమాధానం అయ్యేది తెలుసు, పరిశుద్ధతలో జీవించేది తెలుసు. కాబట్టే వాటిని దృష్టిన మనకు పెట్టాడు. పరిశుద్ధం లేకుండా ఎవడును ప్రభును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందుట తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. ఇక్కడ చూడండి, కొన్ని విషయాల గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ లేని ఎడల ఎవడును ప్రభును చూడడు, ప్రభు స్వరము వినడు. మొదట నీ ప్రయత్నం అంటూ నీకుంటేనే ఆయన స్వరాన్ని వినగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మ సహాయము లేకుండా దేవుని స్వరాన్ని వినలేవు. తప్పిపోనేమనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని. ఏదైనా మొలుస్తుంది చెడు, అందులో ఏమైపోతారట, వినంది వింటే అపవిత్రులైపోతారు. మంచి పేరున్న నీకు చెడు పేరు వచ్చిందంటే ఏమైతే అపవిత్రం. అందుకే ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకున్నాడు దేవుడు. 16వ వచనంలో, ఒక పూట కూటి కోసం తన దేశత్వం హక్కులను అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టులై వ్యభిచారులైన ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఒక్క పూట మరి కూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు. అలాంటి భ్రష్టులు మీ మధ్యలో, మీ పరిసర ప్రాంతంలో, మీ కుటుంబంలో, మీ బిడ్డల్లో, మీ స్నేహితుల్లో, మీకు నా అనే రక్త సంబంధంలో ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త. వ్యభిచారి అయి ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. జాగ్రత్త పడండి. వ్యభిచారానికి పోల్చేశాడు దేవుడు. ఒక్క పూట కూటి కోసం అనే ఒక జ్యేష్ఠత్వం, పెద్దరికాన్ని, కుటుంబ పెద్దరికాన్ని ఏం చేసినట, అమ్మేశాడు. అలాంటి వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త. నమ్మించి గొంతు కోసేవాళ్ళు, నమ్మించి మోసం చేసేవాళ్ళు, నేనున్నానని పట్టుకెళ్ళి నట్టేట్లా ముంచేవాళ్ళు. వీని వల్లనే, ఈమె వల్లనే ఇంతకు దిగజారిపోయినాం బ్రదర్ అని కొంతమంది సాక్ష్యం చెప్తారు.
వారి వల్లనే ఇలా అయిపోయాను బ్రదర్, వారు చేసిన మోసం బట్టే బ్రదర్ ఈ రోజు ఈ స్థితిని అనుభవిస్తారు. జాగ్రత్త, భద్రం. ఏశావు వంటి వారు నీ చుట్టుపక్కల ఉండవచ్చు. భ్రష్టులైపోతారు. చెడును చూసి 4 అడుగులు దూరం ఉండండి. మంచివాని కొరకు స్నేహం చేయండి, చెడ్డవానికి 4 అడుగులు దూరం ఉండండి. అటువంటి వాణ్ణి దేవుడు వ్యభిచారి అయిన ఉండునేమో అన్నాడు. జాగ్రత్త, భద్రం. అది నీ సొంత బిడ్డలే కావచ్చు, నీ సొంత అన్నదమ్ములే కావచ్చు, నీ రక్త సంబంధులే కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ జ్యేష్ఠత్వం, అధికారం, తండ్రి తర్వాత తండ్రి అంతటి వానిగా ఉండాల్సిన జ్యేష్ఠత్వం, బాధ్యతలను భరించాల్సిన వాడు ఒక్క పూట కూటి కోసం భ్రష్టుడైపోయాడు. అలాగనే ఏశావు 17 ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగారి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడి వీరెరుగుదురు. కాబట్టి జాగ్రత్త. నాన్న వాళ్ళని ఏ రకంగా నీలోనికి వచ్చారో, ఏ రకమైన ప్రేమతో ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. 18వ వచనం, సృష్టించి తెలుసుకొన దగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారపునకు తుఫానునకును బూరధ్వనికి మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేరు. ఒక జంతువైనను ఆ కొండను రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో బ్రతిమలాడుకొనిరి. కాబట్టి ఇలా తర్వాత ప్రయాసాలు ఎన్ని చేసినా అది అనవసరమని కనబడుతుంది. మరియు ఆ దర్శనం ఎంతో భాగ్యముగా ఉన్నందున భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడైతే కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు నేను 1000 మందిని దేవదూతల యొద్దకును పరలోకమందున్న రాయబడి ఉన్న సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్ఠ పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యోధులకు హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు మరి రక్త ప్రోక్షణ మీరు వచ్చి ఉన్నారు. హేబేలు బలి ఎంత శ్రేష్టమైందో అంతకంటే కూడా మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు ఆ రక్త ప్రోక్షణ అంతకంటే కూడా గొప్పది. మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింప కుండునట్లు చూచుకునుడి. బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకుండునట్లు చూచుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించుతున్నారు. మరి తప్పించుకొని వాడు ఎవడెలా? పరలోకము నుండి బుద్ధి చెప్పు వానిని విసర్జించు మనం తప్పించుకొని పోట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము గాని ఇప్పుడు నేను
ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును. ఆకాశమును కూడా కంపింపచేతును. భూమినే కాదు, ఈ విధంగానే ఉంటే ఏమవుతుందంట, భూమిని విడిచిపెట్టాడు, ఆకాశాన్ని కూడా కంపిస్తాడట. చూడండి జాగ్రత్త అని మాట ఇచ్చుచున్నాడు. ఇంకొకసారి అని మాట చలించబడని నిలవకుండగా నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది గనుక దైవ కృప కలిగి కృప కలిగి విషయము భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఏలనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ 28, 29 చివరి వచనాలు. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాం గనుక దైవ కృప కలిగి ఉండు. నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము గనక. ఏ కృపకాలంలో ఉన్నాం ఇప్పుడు? దైవ కృపా కాలంలో ఉన్నాం. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదు. ఆయనకిష్టమైనట్టుగా ప్రీతికరమైన సేవ, ఆయన మెచ్చే సేవ. మనల్ని నిలబెట్టాడంటే ఆయన కొరకు ఏ రీతి అయిన పరిచయలోనూ ముందుంటావు. ప్రీతికరమైన సేవ చేయటం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కరుణామయుడు, దయామయుడు, కరుణించువాడు, లేవనెత్తువాడు. దాంతో పాటు కూడా ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎవరైతే తనకు విరోధముగా నిరూపించబడుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారో వారు దహించి అగ్నిలోకి వెళ్తారు. కాబట్టి ఆయన కృప ముందుంచాడు, తర్వాత దహించు అగ్నిని ఇచ్చాడు. ఈ రెండిట్లో నిర్ణయం తీసుకునేది మనమే. ఆయన కృపలో ఉంటావా, దేవునికి ప్రీతి అయిన మరి సేవ చేయుటయందు ప్రీతికరమైన మనసు కలిగి ఉంటావా, లేదు వ్యతిరేకంగా నా ఇష్టానుసారంగా లోకంలో నేను బ్రతుకుతా చివరికి దహించు అగ్నికి పాలైపోతావా? 11వ మాసం 4వ రోజు 2025లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్ణయం నీ చేతికి ఇచ్చాడు. దహించు అగ్ని వలె ఉంటావా, లేదా ఆయన కృపలో ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు ప్రీతికరమైన భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన మనస్సు కలిగి జీవిస్తాము. ఈ మాట ద్వారా హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితులు 2 మాసాలుగానైనా 10వ మాసం చివరిలో 11వ మాసం మొదటి వీకులో అనేకమైన ప్రాణాలు ప్రభా నీ సన్నిధిలో వెళ్ళిపోయాయి. బస్సుల యాక్సిడెంట్స్ బట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. 10ల సంఖ్యలో యాక్సిడెంట్ పాలై కుటుంబాలకు శోకం మిగిలించి, తల్లిదండ్రులు లేక, బిడ్డలు తల్లిదండ్రులకు లేక, తల్లిదండ్రులు బిడ్డలకు లేక అనేకమైన ఆత్మలు ప్రభా ఏంది. అటు ఆత్మలకు శాంతి సమాధానం చేకూర్చండి. కుటుంబ సభ్యులకు ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన దినాల్లో ఉంటున్న మాకు సురక్షితమైన నీ కృపకాలంలో మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు స్తోత్రాలు.
దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. నాయన మంచి పరిపాలన ఇవ్వటకు సహాయం ఇచ్చాను. యుద్ధాలను ఆపివేయమని, మంచి తుఫాను తీసివేయమని, భూకంపాలను, ప్రభావ వర్షములను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. ఏ సీజన్లో ఏముండాలో అర్థము కాని స్థితిలో సీజన్లు ఉన్నాయి నాయన. వర్షకాలం, చలికాలం, ఎండాకాలం, ఏ కాలంలో ఏది ఉండాలో ఆ కాలాలు ఉండలేకపోతున్నాయి. భయంకరమైన నష్టాలతో కూడి రైతు బిడ్డలను కంటతడి పెట్టి కుటుంబాలు శోకన మిగిలిస్తున్నాయి. అట్టి కుటుంబాలను ఓదార్చాలని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా బేతలు కృష్ణంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. దేశ విదేశాల వర్తమానాన్ని అయా మరి వెలుటకు సహాయాన్ని దయచేయండి. ఫేస్బుక్ ద్వారా ఈ పరిచయను దీవించండి. మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క చేస్తున్న చిన్నపాటి పరిచర్య ప్రభావ విస్తరించలాగున ఆశీర్వదించండి. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా అన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను, ఆన్లైన్లో ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. పాలిచ్చి వారిని, కన్నైన వారిని, వివాహ దినములు, జన్మదిన జరుపుకునే బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ జబ్బులతో బాధపడి స్వస్థత విడుదల యేసునామమున కలుగునుగా ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా మా ప్రభావ మరి ఈ సమయంలో నా నీ రూపును జ్ఞాపకం చేసుకొని మరొక గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి రూపాలను సరిచేయలేదు. సుసన్న సాత్వికకు మంచి తెలివి, జ్ఞానం, జ్ఞాపకం దయచేయండి. ఆయా మన స్కూల్లో వచ్చిన ఆ రిపోర్టును బట్టి నాయన బిడ్డలో మారు మనసు, అయా పశ్చాత్తాపం కలుగుటకు మరి తన నోరును తాను తగ్గించుకుని నాయన అందరికీ భయభక్తులు కలిగి కుటుంబం కాకుండా ఆ స్కూల్లో కూడా మెలుసడానికి సహాయం కృపణ దయచేయండి. తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయండి. చదువులో చురుకైన జ్ఞానం దయచేయండి. పరిచయలో మీ యొక్క పరిచయలో ముందంజలో ఉంటే కృప దయచేయండి. అభిషేకించండి. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యని సేవల బలంగా వాడబట్టకు సహాయం దయచేయండి. ఏ గేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలు, అదే రీతిగా కుషా కూడా ఇప్పుడు పనిచేసిన తోటి వారు కలిసి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మాలో ఉన్న బీపీ, షుగర్ సమర్థమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టే వందనాలు. అటు ఆన్లైన్ ద్వారా, ఇటు నేను ఉద్యోగం ద్వారా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. మరి పెదమామను, వెసులు మామను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. నేటి దినం పెదమామ జన్మదినం అని నేను వాట్సాప్లో చూసాం. ఇచ్చిన ఆయుష్ కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి అనారోగ్య పరిస్థితులను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా యొక్క రక్త సంబంధాలందరినీ కూడా ఆశీర్వదించండి. నా మంగనూరు వంశస్థులందరినీ దీవించండి. బామడను, మర్దను, వదనాన్ని కలిసిన బిడ్డలను, నాని యొక్క పేరెంట్స్, మరి యొక్క కుమార్తె అల్లునే, మరి కుమారుని బట్టి నాయన వారి యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డలను ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండగా దయచేయగలను. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకలోని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నిడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీ యొక్క ప్రేయర్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మరి యొక్క పరిచర్యను మీ యొక్క వాట్సాప్లో కానీ, మరి యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇతరులకు షేర్ చేసి మీ వంతు కృషి మాతో పాటు మరి ఈ పరిచయలో పాలు పంపులు పొందాలని ప్రభుపేట మనవి చేస్తూ మీ అందరితో సెలవు చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.